ఒట్టి బాబు గారు తెలంగాణ కూడా ఇవ్వాలా? 6 అనే పదం ఇక్కడ కూడా చెప్పిండ్రు. అక్కడ 6 గ్యారంటీలా? ఇంకా ఇన్ఫాక్ట్ ఒక సంవత్సరం ఎక్కువనే. ఇంకా వీళ్ళు తర్వాత 2024లో వచ్చింది. దానికంటే 6 నెలల ముందు వీళ్ళు కూడా గ్యారెంటీలు పెట్టమని చెప్పారు సార్. చట్టం చేస్తామని రాహుల్ గాంధీ గారు చెప్పారు. నేను అడుగుతున్నాను సామాన్య, మీరు ఎట్లాగో జోక్యం చేసుకున్నారు కాబట్టి, బాబు సూపర్ 6 వంచన ఖరీదు 42,42,897 కోట్లని ఇచ్చారు వరుసనే. ఏది ఆడబిడ్డ నిధికి అక్కడ 1,500, ఇక్కడ 2,000. మీరు కూడా ఇక్కడ లెక్కగట్టి నిజంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత మేరకు ఇవ్వలేకపోయింది, వాగ్దాన భంగం ఏ మేరకు చేసి ఉంటుందని 100% సార్. అంటే టోటల్ ఫిగరే కాకుండా మేమేం చేసినాము, ఇంటింటికి కూడా కాంగ్రెస్ బాకీ కార్డు అని కూడా పంచడం జరిగింది. బాకీ కార్డు మహిళలకు 2,500 రూపాయలు ఉన్నాయి. 2 సంవత్సరాలు పూర్తయింది సార్. మీరు 2,500 రూపాయలు ఇంటూ ఒక సంవత్సరం చూసుకున్నా కూడా చాలా స్పష్టంగా అంటే 2,50,000 ప్లస్ 2,60,000 వాళ్ళు అక్కడ ఇవ్వాల్సి ఉండే. 2 సంవత్సరాలు 5,20,000. ఆటో డ్రైవర్లకు కూడా ఇస్తామని చెప్పారు. అవును, ఆటో డ్రైవర్లకు ఇస్తాము అని చెప్పిన ఇవాళ వరకు అదొక 1,50,000 ఒక్కొక్క ఆటో డ్రైవర్ కి, ఒక్కొక్క ఆటో డ్రైవర్ సార్. అందులో ఇంకొకటి 2 లక్షల రూపాయలు రైతు భరోసా మేము రుణమాఫీ చేస్తాము అని చెప్పారు. 2 లక్షల రూపాయలు మీరు పోయి తీసుకోండి. అసలు 2 లక్షల రూపాయలను టచ్ చేయలేదు సార్. అంటే ఈ లోపు అయిన వాళ్ళకి కేవలం 1,00,000 రూపాయల లోపు వాళ్లకు మాత్రం అని చేసి చెప్పింది మాత్రం ఒక హామీ, చట్టం అని చెప్పారు. రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే ఫస్ట్ క్యాబినెట్ తొలి సమావేశంలో మేము దీన్ని చట్టం చేస్తామని. అక్కడనే అబద్ధం మొదలైంది. తర్వాత ఇంకొకటి సార్, కార్డులు చేసిర్రు ఇక్కడ మంచిగా. మనం ఎవరన్నా అంటే అందరు ఏమనుకున్నారంటే అబ్బా డెబిట్ కార్డ్ రేంజ్ లో ఏదో పోయి ఇట్లా ఏటీఎంలో విత్డ్రా చేసుకోవచ్చు కావచ్చు అని. దానికి సోనియా గాంధీ గారి సంతకం, రాహుల్ గాంధీ గారి సంతకం, సోనియా గాంధీ గారు కూడా పెట్టారా, రేవంత్ రెడ్డి గారి సంతకం, మంచి డిజిటల్ కార్డ్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్యారంటీ కూడా ఇచ్చారు. చంద్రబాబు గారు ఇవాళ అసలు చర్చ కూడా లేదు. అంటే కూడా 2 ఫోటోలా సార్? 3 ఫోటోలు. మోడీ గారి ఫోటో కూడా అక్కడ. ఓకే ఓకే. మోడీ గారిది మరి మొదట హామీ ఎన్నికల ప్రణాళిక ప్రకటించినప్పుడు మాత్రం సిద్ధార్థ మేనిఫెస్టో కలిపి నడిపించినట్టే ఉన్నది ఇక్కడ. రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి మేనిఫెస్టో తయారు చేశారు. అక్కడైతే 1,50,000 కోట్లు ఇప్పటికి ఎగ్గొట్టినట్టుగా వీళ్ళు లెక్కేశారు. మరి మీకు ఇక్కడ 2 లక్షల కోట్ల, లేకపోతే 1,50,000 కోట్ల, లేకపోతే ఇంకా తక్కువ? దానికంటే డబుల్ అవుతుంది. ఎందుకంటే డబుల్ అవుతుందా? 6 నెలలు ఎక్కువ. మరి ఎట్లాగో ప్రస్తావించారు కాబట్టి మరి కాంగ్రెస్ 500 సిలిండర్ కూడా అది బూటకం సార్. అది లేనే లేదు. నిజంగా ఇవాళ పోయి అడిగితే వాళ్ళు చెప్తున్నారు ఇవాళ 950 రూపాయలు కడుతున్నారు. ఎక్కడ కూడా 500 రూపాయలు. పవన్ గారు చెప్పండి, నేనేదో ఏపీలో వచ్చిన వార్తను ప్రస్తావించి సూపర్ 6 మోసాల ఖరీదు ఇంత అని చెప్పి అక్కడ తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి చేస్తున్న బకాయి మోసాల బకాయినండి ఏదన్నా కానివ్వండి 1,50,000 కోట్లని, సుమారుగా 1,42,000 కోట్లని ఇచ్చారు. అప్పుడు ఈయన జోక్యం చేసుకుని తెలంగాణలో ఇంకంతకంటే ఎక్కువ ఉందని నేను చెప్తున్నారు. సో ఎక్కువ మోసం చేసినట్లా, తక్కువ మోసం చేసినట్లా? నిజంగా జరిగిందా లేదు? హామీలు మీరు బాగానే నెరవేర్చారా? పవన్ గారు సంక్షిప్తంగా దీని మీద కూడా మాట్లాడితే మిగతా అంశాల్లోకి వెళ్దాం, ఎందుకంటే పద్ధతి కదా. నమస్కారం, మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో మీరు కొంచెం కలర్ఫుల్ గా అవపడుతున్నారు, బాగా తెల్లగైనట్టున్నారు ఈ మధ్యలో. అట్లనే క్రిషాంక్ గారికి, మా సోదరుడు బీజేపీ, మంచి నూతన సంవత్సరం మీ అందరికీ మంచి చేయాలని నేను కోరుకుంటాను. సబ్జెక్ట్లోకి వెళ్తే మరి మా సోదరుడు అన్నట్టు అది క్రిషాంక్ ఈజ్ వెల్ నోన్ పర్సన్, వెల్ ఎడ్యుకేటెడ్ ఆల్సో. బట్ ద పాయింట్ ఈజ్ ఫ్రమ్ వేర్ వీ షుడ్ స్టార్ట్, ఎక్కడి నుంచి మొదలుపెట్టాం? ఓన్లీ ఇప్పుడు 2023 డిసెంబర్ 9 నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మొదలు పెడదామా? 2014లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన తర్వాత 8 లక్షల కోట్ల అప్పు నుంచి మొదలు పెడతాం. పవన్ గారు అప్పు గురించి కాదు ఇక్కడ ఇష్యూ. ఏంటంటే మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏ మేరకు అమలు చేశారు, ఎంత బాకీ పడ్డారు ప్రజలకి మీరు ఇచ్చిన వాగ్దానాల్లో? అక్కడ చంద్రబాబు గారు కూడా మీ మిత్రుడే కదా, అక్కడ ఆయన తోటి ఆయన చెప్పి చేశారు 1,42,000 కోట్లని. అట్లాగే ఇక్కడ ఏ స్థాయిలో ఇవ్వగలిగారా లేదా? ఈయన ఏమంటున్నారు ఇంకెక్కువ మోసం జరిగిందండి, బాకీ పడ్డారండి ప్రజలకి మీరు అని చెప్తున్నారా? హామీల విలువ లేదు, మీరు బాగా చేసామంటే అది కూడా చెప్పండి, నాకేం అభ్యంతరం లేదు. ఒక 1 minute, మీరు జస్ట్ గివ్ మీ సమ్ టైమ్, ఐ జస్ట్ రీడ్ అవుట్ సమ్ డాక్యుమెంట్ ఐ హ్యావ్. క్రిషాంక్ కూడా నేను ఏమంటే ఓపికగా వినండి. ఏదైనా ఉంటే నేను డిబేట్ లో ఏదైనా తప్పు జరిగితే నేను ఒప్పుకుంటా, కానీ ఫస్ట్ అయితే నేను మహాలక్ష్మి ఎమ్మెల్యేనండి 9వ తారీఖు 12/2023 మహాలక్ష్మి మహిళలకు, విద్యార్థులకు, ట్రాన్స్జెండర్లకు, ఎక్స్ వాళ్ళకు పల్లె వెలుగు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ప్రతిరోజు 14 లక్షల మందికి పైగా మహిళలు ఉచిత ప్రయాణం చేస్తారు. మహాలక్ష్మి గేమ్ చేంజరు.
179 కోట్లు మహాలక్ష్మి ద్వారా లబ్ధి, 5,997 కోట్ల రూపాయలు మహిళలకు ఆదా జరిగింది. ఇది మహాలక్ష్మి కింద. చేయూత పథకం కింద చేయూత హామీ 9వ తారీఖు 12వ నెల 2023 అంటే డిసెంబర్ 9వ తారీఖు మొదలుపెట్టారు. ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. 90.10 లక్షల కుటుంబాలకు లబ్ధి జరిగింది. ఆరోగ్యశ్రీలో వచ్చే 1375 ఉచిత వైద్య ఉచిత పథకాలను 20% పెంచారు. దానికి రేట్కి సంబంధించి ఆరోగ్యశ్రీ కింద కొత్తగా 163 ప్రొసీజర్లను చేర్చడం జరిగింది. 1835 వైద్యపరమైనటువంటి ప్యాకేజీలను కూడా ప్రజలకు అందుబాటు తెచ్చారు. ఇది చేయూతకు సంబంధించి. చేయూత కింద నెల పెన్షన్లు 24-25కి సంబంధించి వృద్ధులకు 2,026 రూపాయల చొప్పున 15,14,14,400 వితంతులకు 2,026 రూపాయలు ఒక్క నిమిషం నేను మాట్లాడి నేను కాదనట్లేదు. పాయింట్ ఏంటంటే మీరు చేశారు, చేసి చెప్పారు. సంబంధించి 4,116 రూపాయలు 4,89,115 మంది లబ్ధిదారులకు ఇచ్చిండ్రు. గీత కార్మికులకు సంబంధించి 2,026 రూపాయల చొప్పున 62,495 మంది లబ్ధిదారులకు 12.98 కోట్లు ఇచ్చిండ్రు. నేతకారులకు 2,026 రూపాయల చొప్పున 35,525 మందికి లబ్ధిదారులకు ఇచ్చిండ్రు. సార్ మరి ఇట్లా చెప్పుకుంటూ పోమంటారా మీరు? ఓకే, బాగుంది. ఓకే, మీరు చేసి చెప్పారు, సంతోషం, అభినందిస్తాం, దాంట్లో ఏం అభ్యంతరం లేదు. చెయ్యని వాటి విలువ ఎంత అనేది పాయింట్. చెయ్యని వాటి విలువ క్రిషాంక్ చెప్తే నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్ లోనే చెప్పేస్తాను సార్. చెప్పినా బాగా వ్యాలిడ్ గా చెప్తారు వాళ్ళు. మీరు చెప్పిన దాంట్లోనే చెప్తా, అన్ని కూడా అవసరం లేదు. I have that patience and credibility and ability to listen to Krishank. Good. Please go ahead. సంక్షిప్తంగానే మాట్లాడండి. ఫస్ట్ పాయింటే చెప్తాను నేను. అట్లా వారు చెప్పిన గొప్పతనం అని అన్నారు కదా, బస్సు స్కీమ్ అని. మగవాళ్ళు ఏం పాపం చేశారు సార్? టికెట్ ధర పెంచిన విషయం కూడా చెప్పండి. ఉచిత బస్సు అని చెప్పారు కదా. ఫస్ట్ చెప్పినప్పుడు వీళ్ళు ఏమని చెప్తారు? ఉచిత బస్సులు అన్నీ అని చెప్తారు. ఇవాళ ఏం చేశారు? దాన్ని మగవాళ్ళ నుంచి వసూలు చేసి ఆడవాళ్లకు ఉచితం ఇస్తున్నాం అని చెప్తున్నారు. అదనంగా ధర డబుల్ చేసిరు సార్. ఏపీలో జరిగింది తెలుసా? తిరుపతి వెళ్ళొచ్చు, అన్నవరం వెళ్ళొచ్చు, ఎక్కడికైనా సరే, సింహాచలం వెళ్ళొచ్చు, ఎక్కడికైనా సరే వెళ్ళొచ్చు అని పెట్టారు. తీరా చూస్తే మొత్తం మామూలు పల్లి వెలుగు ఇటు సేమ్. ఇది కూడా అంతే. ఇక్కడ కూడా మీకు డిలక్స్ బస్సులు, సూపర్ డిలక్స్ బస్సులు కావు, ఏసీ బస్సులు కూడా లేవా? అసలు ఇంపాసిబుల్ సార్. ఏం చెప్పారు? సేమ్ బోనస్ పరిస్థితి కూడా అదే. ఇవాళ కూడా బోనస్ లేదు. ఫస్ట్ ఏం చెప్పారు? వడ్లకు బోనస్ అని చెప్పారు, తర్వాత లేదు సన్నాలకే మాత్రం అని చెప్పారు. ఇవాళ వరకు కూడా వడలేదు. ఇంకోటి అందులో పెన్షన్ అని చెప్పారు. సార్ 4,000 పెన్షన్ ఇచ్చిర్రా? 4,000 పెన్షన్ ఇచ్చిర్రా? స్ట్రైట్ క్వశ్చన్. దానికి అన్ని మళ్ళా తర్వాత మైన్యూట్ చేసి మేము ఈ కులానికి ఇచ్చిన, ఈ కులానికి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిర్రా? 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చిర్రా? 5 లక్షలు మీరు యువతకు ఆ భరోసా అని చెప్పారు కదా, అది ఇచ్చిండ్రా? రాజీవ్ యువ వికాసం ఆల్రెడీ లాంచ్ అని కూడా చెప్పేసి. రైట్. ఓకే, రైట్. కిషోర్ గారు, మీరు కూడా సంక్షిప్తంగా మాట్లాడితే, అంటే ఏపీలో మీ ప్రభుత్వం ఉందనుకోండి, మీరు చేసిన మోసాల లెక్క 1,42,000 కోట్లట. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈయన ఆరోపణ చేస్తున్నారు మన క్రిషాంక్ గారు, మీరేమంటారు? సార్, ముందుగా కుమ్మరేణి గారు మీకు, అట్లాగే క్రిషాంక్ గారికి, పవన్ మల్లాది గారికి, మన సాక్షి ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. సార్, ఇప్పుడు ఎవరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్యారెంటీల కార్డు రూపంలో తెలంగాణలో ప్రభుత్వం ఇచ్చింది. ఆ ఎన్నికల ముందే నేను పలుమార్లు పలు ఛానళ్లలో ఒకటే ప్రశ్న ఉండింది, బాబు సిఏజీ రిపోర్ట్ల ప్రకారము ఇది మన ఆర్థిక పరిస్థితి, రైట్? ఈ ఆర్థిక పరిస్థితిలో అప్పటికి మేము చెప్తూనే ఉన్నాము, ప్రతి మనిషికి దాదాపు తెలంగాణలో 1,25,000 రూపాయల నుంచి 1,50,000 వరకు అప్పు ఉంది, తలసరి ప్రభుత్వ అప్పు. ఈ సందర్భంలో మీరు ఇస్తున్న ఈ వాగ్దానాలు ఏ విధంగా నిజం చేస్తారు, అమలు చేస్తారు అని అంటే ఎన్నికల ముందు ఇది అందరికీ తెలిసిన విషయాలే సార్. మన ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది బడ్జెట్లు మరి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బడ్జెట్లు చూడరా, సిఏజీలు చూడరా, రిపోర్ట్లు చూడరా, లేకపోతే పేపర్లు కూడా చదవరా మనకు తెలియదు. కానీ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నది అని మనందరికీ తెలిసిన విషయమే. సంవత్సరం ఎంత పెన్షన్లకు పోతుంది, శాలరీలకు పోతుంది, అప్పులకు వడ్డీలకు పోతుంది, ప్రిన్సిపల్ కట్టడానికి పోతుంది అనేది మనకు తెలిసిన విషయం. కాంగ్రెస్ వాళ్ళని అడిగితే ఏం చెప్పారు అంటే ఒకే ఒక మాట చెప్పారు, ఇగో మీ ఛాయ్ వాళ్ళ మోడీ గారి లాగా కాదు, మన్మోహన్ సింగ్ లాంటి వారు, చిదంబరం లాంటి వారు ఆక్స్ఫోర్డ్, కేంబ్రిడ్జ్లో చదివిన వాళ్ళు మా తరఫున ఉన్నారు, మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వారంతా పెద్ద ఆర్థికవేత్తలు, రైట్?
ఎక్కడి నుంచి ఏ విధంగా డబ్బు క్రియేట్ చేయాలో, అంటే ధనాన్ని క్రియేట్ చేయగలం మేము చేసి మేము అదంతా చేస్తాము. మీకు చేత కాదు కాబట్టి మీరు మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, మాకు చేతనవును మేము చేస్తాము అని చెప్పారు. ఇది చాలా సర్కాస్టిక్గా, చాలా ఏదో వేరే వాళ్ళకి ఎవరికి చదువు రాదు మాకొక్కళ్ళకే వచ్చు అన్నట్లుగా. ఏ పార్టీ నుంచి ఇది మొత్తం మీద బంగారం, దేశ బంగారం తీసుకెళ్లి లండన్లో తాకట్టు పెట్టవలసి వచ్చేది వీళ్ళు నడిపించిన ఆర్థిక విధానాల వల్ల. దేశవ్యాప్తంగా జరిగిన అప్పు గురించి ఆయన మాట్లాడతానంటాడు. అట్లాంటి పార్టీ మీరు మాత్రం తక్కువ చేశారా? ఇప్పుడు 200 లక్షల కోట్ల అప్పు చేశారట దేశవ్యాప్తంగా. 2014లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీజేపీకి. ఒక్క నిమిషం ఏంటి సార్, మీరు ప్రస్తుతం ఉన్నటువంటి అప్పు 98 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఉన్నటువంటి అప్పు. 100 రూపాయలైంది పెట్రోల్, 100 రూపాయలైంది యుఎస్ డాలర్, 100 రూపాయలైంది. ఇంత పెద్ద విశ్వగురు పవన్ గారు పవన్ ఒక్క నిమిషం మీరు దయచేసి ఒక్కొక్కరే మాట్లాడండి, నేను అడిగినప్పుడే మాట్లాడండి. ఫైనల్ గా చెప్పండి, మీరు కూడా లక్షల కోట్లు అప్పు చేశారు, రూపాయి విలువ 91 రూపాయలకి తీసుకెళ్లిన ఘనత మనదే కదా. సో అది నేషనల్ లెవెల్కి వెళ్ళొద్దు, వెళ్తే చర్చ. ఈ రోజు మీకు ఒక్క విషయము కుమ్మినేని గారు, ఒక్క విషయము, ఈరోజు ఏ ఉద్యోగి శాలరీలకో పెన్షన్లకో రైట్ తాకట్టు పెట్టి 15 రోజులు మద్యము మా రాష్ట్రంలో నేను చెప్తున్నాను, అంతకుముందు మద్యము పెట్రోల్ ఆగిపోతే అసలు శాలరీలు ఇవ్వలేని పరిస్థితితో, మీరు ముట్టిగా తెలంగాణని మీరు కేంద్ర ప్రభుత్వాన్ని పోల్చి చూడండి ఎక్కడైనా కానీ, ఈరోజు ఇచ్చిన వాగ్దానాల మీదైనా కానీ చెయ్యని పరిస్థితితో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి మాట్లాడమనండి. ఎస్, ఆర్థిక పరిస్థితి, అప్పులు ఎంత చేశాము, దానికి తగ్గట్లుగా ఈరోజు ప్రపంచంలో అత్యధిక వేగంతో ఎదుగుతున్న ఎకానమీ ఏ విధంగా అయ్యాము, మరి పర్సనల్ అటాక్స్ చేశారు కదా వీళ్ళంతా. నేను ఒక్కటే ఒక మాట అడుగుతున్నాను, ఇంతకుముందు లెక్కలు చెప్పమన్నారు, ఏముందండి ఇప్పుడు 4 కోట్ల జనాభా అయితే 2 కోట్ల మంది మహిళలు ఉంటారు, అందులో 1 కోటి మంది అర్హులు అనుకోండి, లేకపోతే 3.5 కోట్ల మంది ఉన్నా కానీ 1 కోటి మంది అర్హులు అనుకోండి. 2,500 ఇంటూ 12 30,000 కోట్లు ప్రతి సంవత్సరానికి 60,000 కోట్లు అక్కడే కనిపిస్తుంది. నిరుద్యోగులది వాళ్ళనే లెక్క చెప్పమనండి, 50,000 రూపాయలు సంవత్సరానికి, 4,000 రూపాయలు అన్నారు. పెన్షన్లకు 2,000 ఇస్తామన్నది 4,000 రూపాయలు అన్నారు. ఆ 2,000 తేడా ఎంత వచ్చిందో. రైతు భరోసా ఎన్నిసార్లు ఎగ్గొట్టారో అడగమనండి, రైతు కూలీలకు ఎన్ని ఇచ్చారో అడగమనండి. లెక్కలు వారే చెప్తారు. కాంగ్రెస్ వారు ఎకనామిస్ట్ సార్, వీళ్ళంతా కేంబ్రిడ్జ్ ఆక్స్ఫర్డ్ లో చదువుకుని వచ్చిన వాళ్ళు, వారి శిష్యులు, వాళ్ళకి తెలియకుండా ఇప్పుడు మేమేదో ఇక్కడ కూర్చుని లెక్కలు చెప్పాల్సిన ఆ రోజు మేము ఇంపార్టెంట్ అంశాల్లోకి వెళ్ళాలి. బీఆర్ఎస్ బాయ్కాట్, ఇది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కాదని నేను అంటలేదు, దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఇది చంద్రబాబు గారి ప్రభుత్వం ఇంత మోసం చేసిందని వచ్చిన వార్త నేపథ్యంలో ఈయన జోక్యం చేసుకుని తెలంగాణలో కూడా ఇట్లా ఉందనేసరికి అందరికీ అవకాశం ఇచ్చి మాట్లాడించాల్సి వచ్చింది తప్ప అది మళ్ళీ ఒకసారి మళ్ళీ కావాలంటే సపరేట్గా పెట్టుకుందాం.